Plus with Kajal and Chaitu only on ETV Plus. Good morning ladies and gentlemen. Good morning everyone. వచ్చేసాం మళ్ళీ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ లో మీ అందరికి మస్తు టైం పాస్ చేయడానికి కాజల్ ఇంకా చైతు వచ్చేసాం. బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ పైన ఏదో ఒకటి ముస్టేయాలని చెప్పేసి నేను వేసేసి అక్కడ అసలు కలర్ఫుల్ డ్రెస్ అంటే కలర్ఫుల్ చిలకంటే ఎవరు అంటే కాజల్ అనుకుంటున్నారేమో, కాదు కాజల్ అనే అనుకుంటున్నారు ఎందుకంటే అవును కాబట్టి. సాటర్డే నైట్ ఫీవర్ కాజల్ ఇంకా చైతుకి సాటర్డే నైట్ ఫీవర్ బాగా అంటుకుంది. సాటర్డే నైట్ కాదు, సాటర్డే మార్నింగ్ ఫీవర్. ఎందుకంటే సాటర్డే వచ్చిందంటే సర్ప్రైజింగ్ సాటర్డే అంటూ బ్యాక్ టు బ్యాక్ అందరినీ సర్ప్రైజ్ చేస్తాం. కానీ ఎలాగా? ప్రాంక్ కాల్స్ చేస్తూ. సో మేమైతే రెడీగా ఉన్నాం, మీరు కూడా చాలా రెడీగా ఉన్నారు కదా. సో అందుకే లేట్ చేయకుండా కాల్ చేద్దాం. ఫస్ట్ సర్ప్రైజింగ్ సాటర్డేలో సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్. ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేయబోతున్నాం, సర్ప్రైజ్ చేయబోతున్నాం. మీకే రావచ్చేమో కాల్, చూస్తూనండి. అండ్ రైట్ నౌ అయితే ఫస్ట్ ప్రాంక్ కాల్ తో స్టార్ట్ చేస్తాం కదా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇవాళ అన్ని ప్రాంక్ కాల్స్ కదా, అన్ని అవే చేతు. రోజు స్టార్టింగ్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అని స్టార్ట్ చేస్తాం కదా, ఇవాళ అన్ని కూడా అయ్యాయి. మరి చూస్తున్న మీరు సర్ప్రైజ్ అవుతారో, మేమిద్దరం సర్ప్రైజ్ అవుతామో, కాల్ చేసిన వాళ్ళు సర్ప్రైజ్ అవుతారో చూడాలంటే ఫస్ట్ కాలర్ కి కాల్ చేయాల్సిందే as Kajal said. So let's call our first caller. వంగగలవా ఓలగల ఓ నలనా ఓ నల్ల చేతు కాల్ చేయగలవా? వంగగలను నేను, ఓ పొట్టి కాజల్ కాల్ చేయగలను నేను. ఫస్ట్ కాలర్ కి మనం ఇప్పుడు కాల్ చేస్తున్నాం. కాల్ చేసి పొట్ట తగ్గించేసుకుంటాను అని చైతు అంటాడు. బాబా ఏం చెప్పిండ్రు అంటే రీసెంట్ గా యోగా ట్రైనర్ గా కాజల్ గారు నన్ను బాగా ఒంగోబెట్టారు కదా. అదే మొన్న నేను కూడా రింగ్ అవుతుంది. సో మొన్న కాజల్ ట్రైనింగ్ ఇవ్వడంతో నా పొట్ట అసలు ఏమన్నా కరిగిందో తెలుసా? మీరు కూడా ట్రై చేయండి. కరిగిందా? చచ్చిపోతారు జనాలు అంతే. కనిపిస్తుందా ఇంకా? ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ అది ఇది ఆఫ్టర్. అయ్యా కాచేతు, నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. ఆ ఐడియా మీతో షేర్ చేసుకుంటాను, కానీ ఇంకొకసారి ట్రై చేద్దాము. ఆ తర్వాత నా ఐడియా ఏంటో, నా క్రియేటివిటీ ఏంటో చూపిస్తాను. సో లెట్స్ కాల్ అగైన్. సో ఏంటంటే ఐడియా నాది, రెస్టారెంట్స్ నుంచి కాల్ చేస్తాను. కాల్ మాట్లాడక చెప్దాంలే. అవునా? అది డైరెక్ట్ గా చేసేస్తా. ఓకే చేసే. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేము ఒక రివెంజ్ రెస్టారెంట్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం సార్. రివెంజ్ రెస్టారెంట్ మేడం, అర్థం కాల. పగ రెస్టారెంట్ అన్నమాట. ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్స్ వాళ్ళకి పగ ఉంటే బాంబులు ఇసురుకుంటారు కదా, అలా మీరు తిండితో చంపేయచ్చు అనమాట. ఇప్పుడు వెజిటేరియన్ ఫ్రెండ్స్ ని నాన్ వెజ్ తినిపించడం అంటే మేము వెజిటేరియన్ లానే వండుతాం సార్, కానీ మీరు వాళ్ళకి నాన్ వెజిటేరియన్ తినిపించేయచ్చు. అంటే వాళ్ళకి ఇష్టమైన టేస్ట్ వాళ్ళకి ఇష్టం లేని పెట్టేస్తాం. సో మీరు ఆర్డర్ చెప్తే చాలన్నమాట. అట్లా మేము మీకు మీరే చెప్పాలి సార్, ఎందుకంటే మీరు మీకు ఎవరి మీద అయితే పగ ఉంటుందో వాళ్ళకి ఏది నచ్చదో మీకే తెలుసు కదా. మీరు చాలా మంచోళ్ళండి. అయితే ప్రేమతో కూడా చంపేయచ్చు. మాకు పక్కన ఇంకో సెక్షన్ కూడా ఉంది. కాజల్ ఇంకా చైతు, ఈటీవీ ప్లస్. మీ పేరేంటి? కార్తిక్ అనే పేరు చాలా ఫేమస్ మస్తు టైం పాస్ లో. హాయ్ కార్తిక్, హౌ యూ కార్తిక్? చాలా చాలా బాగున్నాం కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. మస్తు టైం పాస్ నుంచి సర్ప్రైజ్ అయినావా? సర్ప్రైజ్ కాల్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు కార్తిక్? గుంటూరు. ఏం చేస్తుంటావు? సెకండ్ ఇయర్. అచ్చా ఓకే. ఎలా కనిపెట్టినావు మస్తు టైం పాస్ అని చెప్పి? వాయిస్ వింటుంటా కదా. ఓకే, సో కాజల్ వాయిస్ అలా టక్కుని గుర్తుపట్టేసినావా? అదే వెరైటీ కాన్సెప్ట్ పెట్టింది కాజల్ అట్ట. ఎవరికి తెలియనటువంటి కనీ విని ఎరిగిన రేంజ్ లో మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది రివెంజ్ రెస్టారెంట్ అంటే. వాళ్ళని కాదు, వాళ్ళకి నచ్చేదైతే వండి పెడతాం అనమాట, వాళ్ళకి నచ్చేలాగా కనిపించేలాగా అనమాట. నా వాయిస్ నీకు వినిపించట్లా? అయ్యో టెక్నికల్ ప్రాబ్లమ్ ఏదో. కార్తిక్ ఉన్నాం. కార్తిక్ చెప్పు. కార్తిక్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్, థ్యాంక్స్ అలాట్ కార్తిక్. మా ఇద్దరికన్నా నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఎందుకేమో నువ్వు కూడా యాంకర్ అయిపోవచ్చు, ఏం కాదు, వచ్చేసేయచ్చు ఇక్కడికి. నువ్వు కూడా యాంకర్ అయిపోవచ్చు, ఏమైతుంది అబ్బా, చక్కగా మాట్లాడుతున్నావు. అసలు ఎలాంటి జాబ్ కావాలనుకుంటున్నావు? నీ మైండ్ లో ఏముంది? నీ అంబిషన్, నీ ఎయిమ్? సెంట్రల్ గవర్నమెంట్ అది లెక్క, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నావు అనమాట.
అదే బ్యాంక్ వచ్చింది కదా మరి. వెరీ వెరీ Oh. గుడ్. మంచిగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బ్యాంక్ కోచింగ్ చేసుకొని ఎగ్జామ్స్ రాసి మంచి జాబ్ కొట్టేసా. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ. కానీ నీలాంటి వాళ్ళు ఎలాంటి జాబ్ చేసినా దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఫుల్ చేస్తారు. అంతే మరి. నువ్వు కూడా లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ చేసుకుంటాం. సూపర్ నువ్వు, అందుకే నువ్వు మస్తు టైం పాస్ కి కనెక్ట్ అయిపోయావు బాగా. ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే మస్తు టైం పాస్ ద్వారా చెప్పు. అందరికి విషయం చెప్పాను. ఆల్రైట్, మీ ఫ్రెండ్స్ అందరికి విషింగ్ ఆల్ ద గుడ్ లక్, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. బర్త్డే ఎవరిది? టుడే మా ఫ్రెండ్ బర్త్డే. నీ ఫ్రెండ్ పేరు శశి. శశి. శశికి హ్యాపీ బర్త్డే టు To యూ, you. హ్యాపీ బర్త్డే టు To యూ. you. థ్యాంక్ యూ. శశి తరపున నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పినావు, నీ తరపున శశికి మేము హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us కార్తిక్. బాయ్ 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 బాయ్. బాయ్ Bye. కార్తిక్. సో దట్ వాస్ కార్తిక్. కార్తిక్ చాలా బాగా మాట్లాడాడు, ఫుల్ బాగా కనెక్ట్ అయిపోయాడు. ఎందుకంటే మాలాగే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్న మనిషి అన్నమాట. ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు ఎంటర్టైన్మెంట్, కానీ కార్తిక్ మాలెక్కే కొంచెం ఓ రేంజ్ లో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. క్రియేట్ చేసే మనిషి, ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసే మనిషి మనలాగా. ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసిండు కార్తిక్. సో చూస్తున్నా మీరు కూడా మాలకే జాయిన్ అయిపోవాలి, మాతో కూడా సరదాగా మాట్లాడాలంటే కింద కనిపిస్తున్న నెంబర్ 7732077321 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ మిస్ కాల్ గానీ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి. మెసేజ్ చేసినప్పుడు డీటెయిల్స్ అని పంపిస్తే ఇంకా మాకు ఈజీగా ఉంటుంది మీతో కనెక్ట్ అవ్వడం కోసం. అలాగే ఇప్పుడు సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ తో సాటర్డే మార్నింగ్ ని స్టార్ట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని సర్ప్రైజ్ చేయబోతున్నాం? తెలియదు చైతు, ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే కదా. సో సర్ప్రైజ్ అవ్వడానికి, సర్ప్రైజ్ చేయడానికి మిస్డ్ కాల్ ఇచ్చిన నంబర్స్ కి కాల్ చేస్తూ ఉంటాం ఎక్కువగా సాటర్డే రోజు. సో మీరు కూడా ఈ కోవలో జాయిన్ అయిపోండి, త్వరగా మిస్డ్ కాల్స్ ఇస్తూ ఉండండి. హలో మేడం, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం మేము వాటర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి. అదే మినరల్ వాటర్ కావాలా మేడం మీకు? మేము బాటిల్ 10 రూపాయలకే ఇస్తున్నాం మేడం రోజుకి. మినరల్ వాటర్ అవసరం లేదు, ప్రెసెంట్ మేము వేయించుకుంటున్నాం వేరే వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఎంత పే చేస్తున్నారు మేడం? ఐ డోంట్ నో, మా హస్బెండ్ పే చేస్తారు. ఒకసారి కనుక్కోండి మేడం, ఎందుకంటే మేము ఇంటింటా నీళ్లు అని చెప్పేసి 10 రూపాయలకి ఇద్దాం అనుకుంటున్నాం, కానీ రెగ్యులర్ గా ఎవరైనా కస్టమర్స్ ఉంటే వాళ్ళకి కొత్త ఆఫర్ గా 1 రూపీకే బాటిల్ వేస్తున్నాం మేడం మేము. ఓకే ఓకే. అండ్ లాస్ట్ కాల్ లెటర్. మా వాటర్ వచ్చేసి కలర్ వాటర్స్ ఉంటాయి మేడం, హెల్త్ కి చాలా మంచిది. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసాం మేడం. ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, మినరల్స్ ను ప్రోటీన్స్ ఉండేటువంటి వాటర్ మేము అందిస్తూ ఉన్నాం మేడం. ఓకే, యాక్చువల్లీ సీజన్ కోసం అయి ఉంటుంది. మేడం మీ పేరేంటి మేడం, తెలుసుకోవచ్చా? హలో మేడం మీ పేరు మేడం? అనుష అండి. అనుష గారు, మాది వచ్చేసి ప్రోటీన్. ఇప్పుడు హెల్దీగా ఉండడం కోసం అందరూ కూడా ప్రోటీన్ షేక్స్ ఇంకా ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా. సో మేము వాటర్ లోనే ప్రోటీన్స్ అన్ని కూడా కలిపి ఆ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అది కూడా కేవలం 1 రూపాయికే మేము వాటర్ అందిస్తున్నాం మేడం, ప్రోటీన్ వాటర్. సో ఈ వాటర్ తాగడం వల్ల మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్ని కూడా వచ్చేస్తూ ఉంటాయి మేడం. సో మీ హస్బెండ్ మీరు చాలా హెల్దీగా ఉంటారు అండ్ చాలా ఫిట్ గా ఉంటారు మేడం. సో ప్లీజ్ ఆర్డర్ చేస్తే గనక మేము ఇంటికి వచ్చి మీకు డెమో చూపించి మీకు సప్లై చేస్తాం మేడం. ఓకే ఓకే. రమ్మంటారు మేడం, ఆర్డర్ ఓకే చేస్తారు మేడం? ఓకే, ఒక కార్తిక్, 5 minutes ఏమన్నా? తర్వాత కాల్ చేస్తాను మళ్ళీ. కార్తిక్, డే 1 సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పావా? డే 1 సైడ్ ఎఫెక్ట్స్ మేడం ఫస్ట్ రోజు మాత్రం వాటర్ తాగినప్పుడు బ్యాక్ టు బ్యాక్ మోషన్స్ అవుతాయి మేడం. సెకండ్ డే నుంచి అంత పర్ఫెక్ట్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఈటీవీ ప్లస్ నుంచి కాల్ చేస్తున్నారు కదా? వెల్కమ్ టు ఫస్ట్ టైం పాస్. ఐ నో యూ చైతు. అది చైతు, ఇది కాజల్, అది అనుష. ఓకే ఓకే. కాజల్, మీ వాయిస్ ఇంకా తెలిసిపోతుంది. నా వాయిస్ ఉన్నప్పుడు అందరూ ప్రాంక్ అనుకుంటారు, కాజల్ వచ్చి మధ్యలో దూరుద్ది కనిపెట్టేస్తారు ఇది ఈటీవీ ప్లస్ అని చెప్పేసి. చేతు దూరినప్పుడు ఎలా కనిపెట్టారో అలానే ఎక్కడ కనిపెట్టారు? నన్ను మంచి రన్ అవుతుంది. ఎన్నిసార్లు కనిపెట్టారు? నాది 1-2 అవుతుంది, నీ ప్రతి ఒక్కరు కనిపెట్టేస్తుంటారు. ప్రాంక్ కాల్ మొత్తాన్ని బస్ట్ పట్టిస్తున్నాం. బస్ట్ రాలా? కరెక్ట్. చైతు వాయిస్ కన్నా కాజల్ వాయిస్ ఫేమస్ మిస్ అవ్వకుండా చూస్తాను కదా, సో మీ వాయిస్, ఇద్దరు వాయిస్ ఐడెంటిఫై అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ అనుష. కూడా ఐడెంటిఫై అయిందా అనుష? చైతు కూడా ఐడెంటిఫై అయిందా? యా అయ్యింది. నాకు ఫస్ట్ కాల్ చేసినప్పుడే నాకు తెలుసు, సరే ఇట్లా చేస్తారా అని చెప్పి. సరేలే, కొంచెం ఎంటర్టైన్ చేద్దాం, వీళ్ళ కొంచెం కంటెంట్ ఇద్దామని మాట్లాడావా? మాకు కంటెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అనుష. ఇందుకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను ఇక్కడ మేడిపట్నం, హైదరాబాదేనా? ఓకే. ఏం చేస్తుంటావు అనుష? ఎంఎస్సీ చేస్తున్నాను. మ్యారేజ్ అయ్యాక మీ హస్బెండ్ ఎంకరేజ్మెంట్ తో ఎంఎస్సీ కూడా చేస్తున్నావు అనమాట? యా, డిగ్రీ అయ్యాక చేస్తున్నా.
సూపర్ సూపర్. మరి మెహదీపట్నంలో నువ్వు రోజు మెహందీ వేసుకుంటావా? మెహదీపట్నంలో అంటే ఫ్రెండ్ చేసుకోవాలని చూడా. ఊరికే అడుగుతున్నా, టైం పాస్ కదా, మస్తు టైం పాస్ చేయడానికి try కంటెంట్ చేస్తున్నా. కోసం కాజల్ కూడా కంటెంట్ ఇస్తుంది. మంచి. ఇది ఆషాఢం, యాక్చువల్లీ ఆషాఢం కదా. వేసుకున్నావు మరి? వేస్తున్నా. మీ ఆయన ఏం చేస్తుంటాడు? తను ఆడిటింగ్. ఓకే Okay, ఓకే. okay. సరే, మరి ఫస్ట్ ఆషాఢంలో ఏమైనా స్వీట్ మెమరీస్ ఉన్నాయా? స్వీట్ మెమరీస్ అంటే స్వీట్ మెమరీస్ 1 month దూరంగా ఉన్నారు కదా. స్వీట్ మెమరీ కాదు, సాడ్ మెమరీ. నీ వాయిస్ టక్ 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 కట్ అవుతుంది. ఏంటండి స్వీట్ మెమరీస్ కాదు, సాడ్ మెమరీ. సాడ్ Oh. మెమరీస్ దూరంగా ఉన్నారు కాబట్టి. కానీ మీ Yeah. ఇంటికి వచ్చినప్పుడు మీ ఆయనకి స్వీట్లు పెట్టుంటారు, అదే స్వీట్ మెమరీ అయ్యి ఉంటది. యాక్చువల్లీ ఆయన స్వీట్ తినదు. ఓ ఓకే. అయితే హాట్ పెట్టుంటారు. నేను స్వీట్ ఎందుకన్నానంటే దూరం ప్రేమను పెంచుతుంది కదా. అవును. మిస్ అయిన తర్వాత కలిస్తే మళ్ళీ ఇంకా చాలా బాగుంటుంది కదా. అవును. అందుకే అన్న స్వీట్ అది కూడా కరెక్ట్. యా ఐ నో. కరెక్టే, మేము మాట్లాడేది కరెక్టే. ఎనీవేస్ అనుష, సర్ప్రైజ్ కదా. ఐఎమ్ సర్ప్రైజ్డ్. యాక్చువల్లీ నేను అనుకుంటున్నా, నిన్న చేశాను కదా, ఈరోజు కాల్ వస్తానేమో, మేబీ మార్నింగ్ నుంచి అనుకుంటున్నా. నువ్వు అలా రిజిస్టర్ చేసుకున్నావు, ఈ రోజు వచ్చేసింది. నువ్వు సర్ప్రైజ్, మేము సర్ప్రైజ్. మన సర్ప్రైజింగ్ సాటర్డే రోజు సూపర్ గా అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అనుష. ఓకే, ఫైనల్ గా ఎవరికైనా ఏమైనా చెప్పాలా? ఫైనల్లీ మీ ఇద్దరికి హాయ్, ఓకే. అండ్ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. Thank you so much, సో yeah. మచ్. మా ఇద్దరికి Bye-bye. హాయ్, అందరికి అనుష Bye. తరపు నుంచి గుడ్ మార్నింగ్. ఓకే ఓకే, చాలు, బై బాయ్. బాయ్. Bye Bye. bye. It was very nice talking to you, Anusha. And andarki good morning. ఇంకా చేత ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే కాబట్టి అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నారు, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్స్ చేస్తున్నారు, బ్యాక్ టు బ్యాక్ మిస్డ్ కాల్స్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరికి కాల్ చేయబోతున్నాం తెలియదు కదా. మిస్డ్ కాల్ ఇచ్చింది ఎవరో మాకెలా తెలుస్తుంది? నంబర్ ఒక్కటే తెలుస్తుంది. అందుకే కాల్ చేశాక తెలుసుకోకుండానే ప్రాంక్ కాల్ చేసి ఆ తర్వాత తెలుసుకుంటాం. ఎస్, ముందుకైతే కార్తిక్ ని ఇంకా మన అనుషాని ఇద్దరిని సర్ప్రైజ్ చేసాం. మరి ఇప్పుడు కాల్ సర్ప్రైజ్ చేస్తావా లేదా వాళ్ళు మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారో తెలుసుకుందాం. కానీ భలే గుర్తుపెడుతున్నారు అందరూ, మీ తోప్ తురుమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మీరు? మేడం, మేము లైట్స్ నుంచి కాల్ చేస్తున్నాం అండి, ఎంటీపీ లైట్స్ నుంచి. ఎంటీపీ లైట్స్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పు. మేము ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లైట్ ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాం మేడం. మీ ఫోన్ నంబర్, మీ పేరు, మీ అడ్రస్ చెప్తారా? నాకు తెలియదు, పిల్లలు ఇది. పిల్లలు ఉన్నారా మేడం? లేరు. మరి ఎవరైనా ఉంటే చెప్పరా మేడం, మేము అడ్రస్ నోట్ చేసుకుంటాం మేడం. మీకు ఒక లైట్ ఫ్రీగా పంపిస్తాం మేడం. మీకు ట్యూబ్ లైట్ కావాలా మేడం, బల్బ్ కావాలా మేడం? నాకేం తెలియదమ్మా. అయ్యో, మీరు ఇంట్లో లైట్లు వేస్తారు కదా మేడం, స్విచ్ ఇలా నొక్కగానే లైట్ వస్తుంది కదా మేడం నైట్. సో అది మీకు ఏ లైట్ కావాలి మేడం? మీరు ఇంట్లో బల్బులు వాడతారా, ట్యూబ్ లైట్లు వాడతారా, లేకపోతే ఇంకో లైట్లు ఉంటాయి కదా మేడం, వైట్ గా ఉంటాయి, ఇలా రింగులు రింగులు తిరుగుంటాయి, ఆ లైట్ వాడతారా? కొంచెం సేపు అయినాక ఫోన్ చేయి. ఇంకా సేపు అయ్యాక ఫోన్ చేయాలి మేడం. అప్పుడు ఎవరు వస్తారు మేడం? బాబు వస్తాడు. బాబు పేరేంటి మేడం? ఆయన వచ్చినాక చెప్తాలే. ఏ మేడం, మీరు చెప్పరా మేడం? ఆయన వచ్చినాక చెప్తాడమ్మా. ఏ మేడం, మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా మేడం, పనిలో ఉన్నారా? ఏ మేడం, ఏం పని చేస్తున్నారు ఇప్పుడు? హలో, టీ తాగుతున్నారా మేడం? మేడం ఏం మాట్లాడట్లేదు, మళ్ళీ కట్ చేసి కాల్ చేస్తాం మేడం. ఏం కాల్ చేస్తాం, అక్కడ వాళ్ళ పిల్లలది ఫోన్, ఆ పిల్లల్ని రిజిస్టర్ చేసుకుని ఉంటారు. వాళ్ళ పిల్లలు లేరు కదా ఇంట్లో. సో మేడంతో మాట్లాడినా కూడా ఏందమ్మా పెట్టేస్తే నువ్వు ఏంది అని చెప్పేసి తిట్టినా తిడతారు. అందుకే ఈ కాల్ కాకుండా నెక్స్ట్ సర్ప్రైజ్ కాల్ చేద్దాం. బికాస్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళ నుంచి ఇప్పుడు ఒక మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాం. ఓకే, దీన్నే అంటారు మేము సర్ప్రైజ్ అవ్వడం అని. సో కాజల్ ఇంకా చైతు కూడా సర్ప్రైజ్ అయిపోయారు ఇప్పుడు. ఫస్ట్ షాక్ అన్నమాట, సర్ప్రైజింగ్ షాక్. పాపం మంచిగా చికెన్ మటన్ ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటా, అందుకే. సాటర్డే రోజు చేయరేమో చైతు. కొంతమంది ఉంటారు మాలంటి వాళ్ళు చేసుకుంటారు. మాకు ఏ డే అయినా ముక్కుంటే ముద్ద దిగుద్ది కదా, అందుకే. మాకేంది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనకి. హలో, గుడ్ మార్నింగ్ సార్, మేము ఎంటీపీ లైట్స్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఇంటింటా ఒక లైట్ పంపిస్తున్నాం సార్ ఫ్రీగా. మేము మీ అడ్రస్ చెప్తే మేము మీకు ఒక లైట్ పంపిస్తాం సార్. ఇది శాంపుల్ లైట్స్ అన్నమాట. మీకు లైట్ నచ్చితే కనుక మీరు మళ్ళీ మాకు రిప్లై ఇస్తే మేము మీకు ఇంకో 1+1 ఆఫర్ ఇస్తాం సార్. ఒక ట్యూబ్ లైట్ కొంటే ఇంకొక ట్యూబ్ లైట్ ఫ్రీ, ఇట్లాంటి ఆఫర్ ఇస్తున్నాం సార్. పెట్టేసాడు ఏం వినకుండా.
ఇంకొకసారి కాల్ చేస్తా. నా ఈ క్రియేటివ్ ఐడియాని యూజ్ చేసుకోకుండా నేను వదులుతానా? ఎవరైనా ఇది మాట్లాడుతుంది అని చెప్పేసి డబ్బులు పెట్టేసి ఉంటాడు. మళ్ళీ ప్రయత్నిద్దాం, ఎవరో కడుక్కుందాం. కానీ కొంతమంది ఉన్నారబ్బా, నీ వాయిస్ కూడా గుర్తుపట్టట్లేదు కాజల్. అవును చేతు. హలో సార్, కట్ అయిపోయింది సార్. సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, కట్ అయిపోయింది. హలో హలో హలో, కట్ అవ్వలేదు కానీ కట్ చేసేయంట. ఇంకొకసారి కాల్ చేద్దాం, ముచ్చటగా మూడోసారి, లాస్ట్ టైం ఇప్పుడు రివీల్ చేసేస్తాం. కట్ అవ్వలేదమ్మా, కట్ చేశానమ్మా. ఆయన ఎక్స్ప్రెషన్ కట్ అవ్వలేదు, కట్ చేసేయంట కాదు, ఆయన ఎక్స్ప్రెషన్ అయ్యి ఉంటది. నువ్వు అలా చెప్పినాక కట్ అవ్వలేదమ్మా, కట్ చేసాను పెట్టు అని పెట్టేసి సింపుల్ గా బ్రహ్మానందం పోజ్ అన్నమాట స్టైల్. కట్ అవ్వలేదమ్మా, కట్ చేసాను. కొన్ని నీ ఎక్స్ప్రెషన్స్ చూస్తే సేమ్ బ్రహ్మానందం గుర్తొస్తారు. సేమ్ లైక్ such a big compliment for you. Of course, yeah, even I'm comparing you with the best comedian. Hello. అవసరం లేదా మేడం, మీరు మాట్లాడి ఎందుకు బాగా చెప్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. సార్ ఒక్క నిమిషం సార్. మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి మాట్లాడుతున్నాం, కాజల్ ఇంకా చైతు. హలో హలో, అయ్యో నిజం చెప్పున్నా నంబరే, ఇంకొకసారి కాల్ చేద్దామా? అరే డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు, అందుకే ఎందుకమ్మా ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు, కట్ చేస్తున్నావు కూడా అని చెప్పేసి పాపం ఫ్రస్ట్రేట్ అయ్యారు. సార్ చేసింది మేమే సార్, మస్తు టైం పాస్ నుంచి చైతు కాజల్ మీకు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేశారు. కానీ మీరు డ్రైవింగ్ మీద ఉండడం వల్ల డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫోన్ పక్కన పెట్టడం జరిగింది, విచ్ ఇస్ అప్రిషియబుల్. మంచిగా అనిపించుండే. ఎస్, వెరీ గుడ్ అండి. సో మీరు కూడా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడొద్దు అండ్ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి. కార్ లో వెళ్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించండి. సో డిస్క్లైమర్స్ అయిపోయాయి, మంచి మెసేజెస్ కూడా అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మస్తు టైం పాస్ బ్యాక్ టు పవిలియన్ వచ్చేయాలి. సర్ప్రైజింగ్ సాటర్డే కాబట్టి బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్ చేద్దాం. ఇప్పుడు ఎవరికి కాల్ చేయబోతున్నాం? మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకే కాల్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాంక్ కాల్ చేయడానికి, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయడానికి నెక్స్ట్ పర్సన్ కి వి కాలింగ్. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చిట్టి పొట్టి చిన్నారులు అని మేము ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామండి. అందులో ఆడిషన్స్ అవుతున్నాయి, మీరు ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా? లేదండి. మీ వాయిస్ చాలా చిన్నపిల్లలా ఉందండి, మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీ వాయిస్ చాలా చిన్నపిల్లలా ఉంది, మీరు పార్టిసిపేట్ చేసేయచ్చు, పర్వాలేదండి. ఏం లేదండి. మీరు బ్యాక్గ్రౌండ్ లో ఏదో చాలా నాయిస్ వస్తుందండి, ఏంటా సౌండ్? టీవీ అండి, చెప్పండి. ఓ, మీరు టీవీ బాగా చూస్తారా అండి? అవునండి. సూపర్ అండి, ఇలాంటి వాళ్ళు మాకు కావాల్సింది. చెప్పండి. ఏ ప్రోగ్రామ్ బాగా ఎక్కువగా చూస్తారండి మీరు? మస్తు టైం పాస్. ఓకే, సో మస్తు టైం పాస్ తర్వాతే 12 o'clock కి చిట్టి పొట్టి చిన్నారులు అని ఒక కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాము. ఈటీవీ ఈటీవీ ప్లస్ లోనే అండి. సో మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 19 అండి. కాదు. అవునా, మీ వాయిస్ చాలా చిన్నపిల్లలా ఉంది. మీరు చూడడానికి ఎలా ఉంటారు, చిన్నపిల్లలానే ఉంటారా? లేదు, చిన్నపిల్లగానే, అంటే మీడియం గా ఉంటుంది. ఓ ఓకే, సో మేము మీడియం చిన్నారులు అని కూడా తీస్తున్నామండి, అందులో పార్టిసిపేట్ చేయొచ్చు మీరు. ఏం లేదండి, సేమ్ లేదు. ఓకే, కాకపోతే మీరు చాలా యంగ్ గా వినిపిస్తున్నారు కాబట్టి మీ వాయిస్ అన్నా పార్టిసిపేట్ చేయొచ్చు కనీసం. మీరు వాయిస్ తో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇందులో విన్నింగ్ అమౌంట్ చాలా ఎక్కువగా ఉందండి, 10 లక్షలు. మీరు విన్ అయితే కనుక మీరు 10 లక్షలు గెలుచుకోవచ్చు. ఏం వద్దులేండి. ఏం వద్దా? సరే అయితే మీకేం కావాలండి? ₹1,00,000 మీకేం కావాలి మరి? ఏం వద్దండి. ఏం వద్దా? మీ పేరేంటండి? పావని అండి. పావని గారు, మీరు పార్టిసిపేట్ చేస్తే ₹1,00,000 బహుమతి కూడా ఇస్తామండి పార్టిసిపేట్ చేసినందుకు. ఏం వద్దులేండి. ఏం వద్దా? మీకు ఏం కావాలి చెప్పండి. పోనీ ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదు. దేని మీద మీకు బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది? పోనీ చెప్పండి అది. ఏం లేదు, టీవీ చూడడం ఎక్కువ ఇంట్రెస్ట్. టీవీ చూడడం ఇష్టం. మరి చూస్తూ ఆ టీవీలో మీ వాయిస్ వినిపిస్తే ఇష్టమా మీకు? ఇష్టమా? ఇష్టమే. మరి ఆ అవకాశం ఇస్తున్నా మీకు. ఇప్పుడేం ఇంట్రెస్ట్ లేదు అండి. ఆల్రెడీ చేసేసుకున్నామండి, మీ వాయిస్ ఇప్పుడు వచ్చేస్తుంది టీవీలో. ఇక్కడ ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ లో. మీ కాజలా? నేను కాజలే. వెల్కమ్ టు మస్తు టైం పాస్. వెల్కమ్ వెల్కమ్. బాగున్నారా? చాలా బాగున్నాం. హౌ ఆర్ యు? ఫైన్. అదేంటండి, టీవీ అంటే ఇష్టం, మస్తు టైం పాస్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అలా మా వాయిస్ కూడా గుర్తుపట్టకపోతే ఎట్లా అండి? గుర్తుపట్టాను, మీరు ఎలా మాట్లాడతారా అనేసి నేను ఇంకా సైలెంట్ ఉన్నా. మీరు నాకన్నా కవరింగ్ స్టార్ లెక్క ఉన్నారుగా, మా వాళ్ళు చూసే వాళ్ళందరూ మా లెక్కే తయారవుతున్నారుగా.
లేదు నిజంగా నేను గుర్తుపట్టాను మిమ్మల్ని. సర్లే ఇంకా ఎట్లా మాట్లాడతారో చూద్దాం. మీరు కూడా మాకు కంటెంట్ ఇవ్వడం కోసం. సూపర్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? తిరుపతి అండి. తిరుపతి. మీరు మస్త్ టైం పాస్ అన్నప్పుడు అర్థం అయిపోయిందండి మీరు గుర్తుపట్టేశారని. సో స్వీట్. బాగా ఇష్టం మస్త్ టైం పాస్ షో? అవునండి, ఎప్పుడు చూస్తుంటాం. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటావు? నేను ఖాళీయే అండి, 10th చేశాను, ఖాళీయే. ఓకే. ఇంట్లో కూడా నుంచి ఏం చేయట్లేదా? అంటే బ్యూటిషియన్ నేర్చుకున్నాను. ఓ ఖాళీ అంటావేంటి? మరేంటి నీకు నువ్వు చేసేసుకుంటావా ఐబ్రోస్, థ్రెడ్డింగ్ అండ్ ఆల్? అవునండి, ఐబ్రోస్ చేసుకోను, ఫేషియల్స్ అలాగా అంతే. కూల్. మరి పక్కన వాళ్ళకి ఎప్పుడు చేస్తావు? చేస్తుంటాను, మామూలుగా వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు చేస్తూ ఉంటావు. సో బ్యూటిషియనే నువ్వు? అవును, బ్యూటిషియన్, టైలరింగ్. ఓకే. ఇంట్లో ఎలా అంటావు అసలు? అంటే ఐ మీన్ నేను ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాను అంతే. ఓకే. ఏం స్టడీయింగ్ చేయట్లేదు రైట్ నౌ. బ్యూటిషియన్ ఇంకా టైలరింగ్. అయితే నేను చేతి కూడా చాలా ఖాళీ. ఏంటి? 10 సంవత్సరాల నుంచి నేను చేతి కూడా ఖాళీ. అవునా? ఖాళీ ఎందుకు అవుతుంది? షో చేస్తున్నారు కదా. అదే కదా. అంటే మరి మేము చదవట్లేదు కదా. మేము చదవట్లేదు అంటే మేము ఖాళీ కదా మీ లెక్క. అవునా? అట్లా వచ్చినాం. సరే, బ్యూటిషియన్ కాబట్టి మన మస్తు టైం పాస్ వ్యూవర్స్ అందరికి ఏదైనా ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పండి. దేని గురించి చెప్పాను? ఫేస్ గురించే. మంచి గ్లో రావాలి, టానింగ్ మొత్తం పోవాలి అంటే ఏం చేయాలో చెప్పండి. ఏం చేయాలి? బాగా నిద్రపోతే బాగుంటుందండి. నిద్రపోతే టానింగ్ పోతుందని ఫస్ట్ టైం వింటున్నా. అవును, నిద్రపోతే ఫేస్ బాగా గ్లోగా ఉంటుంది. ఓకే. ఆ గ్లో రావడం వల్ల ట్యాన్ పోయి గ్లోనెస్ మనకు సొంతం అవుతుందా? అవునండి. ఓకే. ఎలాగో నిద్రపోతున్నావు, నిద్ర కాకుండా ఇంకేమైనా టిప్ చెప్పండి. నిద్ర కాకుండా ఏముంది, మామూలే అండి, ఏం లేదు అంతగా. నేనే చెప్తా ఒక బ్యూటిషియన్ కి ఏం చేయాలో. లేదంటే చెప్తుంటారు. నేనే చెప్తాం మీకు ఒక టిప్ మంచి ఫేస్ కి రావాలంటే గ్లో. ఒక కప్పు పెరుగు తీసుకోండి, ఆ పెరుగులో నిమ్మకాయ పిండండి, ఆ నిమ్మకాయని పెరుగుని మిక్స్ చేసి అది గనుక ఫేస్ కి పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉంచి కడిగేస్తే ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం పోతుందండి రోజు అలా చేయడంతో. ట్రై చేయండి. అందుకే మీరు చెప్పలేదు, నేను చెప్పిన అంతే తేడా. తిరుపతిగా వస్తాం. ప్లాన్ కూడా ఉంది, తిరుపతి వద్దాము, అక్కడికి వచ్చి కూడా షో చేయాలి అని చెప్పి. తప్పకుండా వచ్చినప్పుడు చెప్తాము, అప్పుడు మీరు వచ్చి కలుగుతూ గానీ. ఓకే, చలో గోవిందా. నవ్వకూడదు, చెప్పాలి గోవిందా అని. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. టాటా, బై బాయ్. బాయ్ బాయ్. మరి మీరు కూడా మా షోలో జాయిన్ అయిపోవాలి అనుకుంటే, ఇలా సర్ప్రైజింగ్ సాటర్డే రోజు మీకు కూడా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి అనుకుంటే, ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077731 ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి. అండ్ ఫేస్బుక్ త్రూ కూడా ఇన్బాక్స్ లో మీ నంబర్ పంపించేసేయండి. అండ్ ఆ నంబర్ తో పాటు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా పంపించేస్తే మేము కాల్ చేసేటప్పుడు క్లారిటీ ఉంటుంది అండ్ ఇంకా బాగా కనెక్ట్ అయిపోవచ్చు అనమాట. చాలా మంది అనుకుంటున్నారు ఎప్పటి నుంచో మేము మిస్ కాల్ చేస్తున్నాం, మెసేజ్ చేస్తున్నాం, మాకు కాల్ చేయట్లేదు అని చెప్పేసి. చాలా మంది అంటూ ఉన్నారు కూడా, ఇగో ఇట్లా చేస్తున్నాం కదా, ఇట్లా ఒక్కొక్కరి తర్వాత మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా వెయిట్ చేస్తుండండి. ఈ సర్ప్రైజింగ్ కాల్ లో మనకి సర్ప్రైజ్ అనిపించింది ఏందో తెలుసా? అంటే చదువుకోకపోతే ఏమి చేయట్లేదు అన్నట్టు చెప్పింది తెలుసా మన అవి. కానీ మీ బ్యూటిషియన్ అండి, మీలాంటి వాళ్ళు చాలా అవసరం మన ఇండస్ట్రీకి అండి. ప్రతి ఒక్కరి జీవితంలో బ్యూటిషియన్స్ చాలా అవసరం. మంచిగా అందరికీ బ్యూటీనెస్ ని పంచిపెట్టండి. సూపర్ గా ఉన్నాడు. ఓకే, నువ్వే కదా ఇందాక నన్ను కోవేశారులో అన్నావు, నేను నిన్ను బ్రహ్మానందం అన్నాను. సో వాళ్ళ పేరు ఎంత సూపర్ డూపర్ హిట్ పేరు, కామెడీకే వాళ్ళిద్దరు పేరు అంటే అసలు ఫుల్ జోష్. అంటే అసలు అలాంటి పేరు ఉందా చేతు కామెడీకి? నాకు అనిపిస్తుంది కోవెల్సర్ల బ్రహ్మానందం కి బాగా యాప్ట్ అయ్యేది K4 కోవెల్సర్ల K4 కాజల్. బ్రహ్మానందం గారికి బి ఉంది, నా చైతు పేర్లో సి ఉంది కదా, నా దానికన్నా నీకే బాగా సెట్ అయింది అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి ఇలా చేద్దాము. మస్తు టైం పాస్ చూస్తున్నారు విత్ మీ చైతు అండ్ ఆర్ K4 కోవెల్సర్ల K4 కాజల్. చైతు నువ్వు అన్నప్పుడు నేను యాక్సెప్ట్ చేసినప్పుడు, నేను అన్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నేను నీ కాజల్ కాదు కదా యాక్సెప్ట్ చేయడానికి, నీ మంచితనం అది నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, నా చెడుతనం యాక్సెప్ట్ చేయను. ఫస్ట్ నేను నిన్ను బ్రహ్మానందం అన్న తర్వాత నువ్వు నన్ను కోవేశారులా అను, లేకపోతే అసలు నీకు ఐడియా కూడా రాలేదు. అసలు నేను ఏ రకంగా కోవేశారులా? నువ్వంటే అసలు సేమ్ బ్రహ్మానందం లాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు, బ్రహ్మానందం లాగా కామెడీ చేస్తావు, అండ్ మాట్లాడితే ఏంటి ఎవరైనా సాఫ్ట్వేర్ అనగానే బ్రహ్మి అని తలుచుకుంటావు, అందుకే నువ్వు బ్రహ్మానందం. ఓకే, నువ్వు కోవెల్సర్ల గారు అనడంలో మెయిన్ థింగ్ ఏందో తెలుసా? కోవెల్సర్ల గారే ఎలా డ్రెస్సింగ్ చేస్తారు అలాగే డ్రెస్సింగ్ చేస్తూ ఉంటావు, హెయిర్ స్టైల్స్ అలాంటివి వేస్తూ ఉంటావు, అండ్ నీ వాయిస్ కూడా కోవెల్సర్ల గారి వాయిస్ లా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని నేను చెప్పడం జరిగింది. ఈ పాయింట్ తో నువ్వు చెప్పిన పాయింట్స్ ఎవ్వరు ఏకీభవించలేదు. ఎందుకు? మీరు నేను ఇంత సినిమా చేసిండ్రు కదా, మీరు మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ అంటే చాలు, ఇది ఒకటి మాట్లాడతావు మాట్లాడు, అంతేగాని చూసారు కదా కనిపెట్టారు కదా, అయితే మీరు కమెంట్ చేసేయండి. ఓకేనా? సరే చేస్తారా అంటారు. మాట్లాడు,
మాట్లాడు come on. నాతో మాట్లాడు. మాట్లాడు. నేను ఇంత సినిమా చూసినావా? నేనింతే రవితేజ్ అది చూసా అందులో కోవెల్సల గారు మేనేజర్ ఫర్ హీరోయిన్. ఓకే, దాంట్లో హెయిర్ స్టైల్స్ ఎలా ఉంటాయి అంటే హెయిర్ స్టైలింగ్ చేస్తూ ఉంటారు, తను కూడా హెయిర్ స్టైల్ చేసుకుంటూ ఉంటారు. నాకు నీ హెయిర్ స్టైల్ అప్పుడప్పుడు చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది. ఇంతకు చెప్పాలంటే నిన్నటి హెయిర్ స్టైల్ కాజల్ ఎంత బాగుంటుంది. సేమ్ కోవెల్సల గారు ఎలాంటి హెయిర్ స్టైల్ వేస్తారు అలాంటి హెయిర్ స్టైల్ కాజల్. అట్లాంటి హెయిర్ స్టైల్స్ హీరోయిన్స్ కూడా వేస్తారు చైతు. హీరోయిన్స్ కంపేర్ చేయొచ్చు కదా. నువ్వు తమన్నా, నువ్వు ఒక కాజల్ అగర్వాల్, నువ్వు ఒక సమంత, నువ్వు ఒక రకుల్ ప్రీత్, వాళ్ళందరికీ మేనేజర్లు ఉంటారు. వాళ్ళకే ఉంటుంది తెలుసా. నువ్వు ఆ మేనేజర్లకి పిఎల్ ఉంటారు చూడు, ఆ పిఎల్ కి ప్యూన్లు ఉంటారు చూడు, వాళ్ళకి క్లీనర్స్ ఉంటారు చూడు, అలా ఉంటావు నువ్వు. మనిషిని నేను అలాగే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను అందమైన అమ్మాయిని, అలానే ఉంటాను. కాదు అలా ఉండను, నేను అందంగా ఉంటాను. రే ఆపండి, మీ ఇద్దరు గొడవ అనుకుంటున్నారు కదా, ఆపేసి సర్ప్రైజింగ్ సాటర్డే రోజు సర్ప్రైజ్ చేయడానికి ప్రాంక్ కాల్ చేయడానికి రెడీగా ఉన్నాము. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తున్నాం కదా, అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాంక్ కాల్ చేయబోతున్నాం. సో హియర్ వి గో. నీ క్లూ కూడా ఇచ్చాను నేను చైతు. ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ తర్వాత ఇప్పుడు మేము వెల్కమ్ బ్యాక్ ఒక సర్ప్రైజింగ్ షాక్ ఇస్తున్నాను, నువ్వు కామ్ గా ఉండు అని. అసలు ఆ మాట విన్నాడే. సర్ప్రైజ్ అయినాను కానీ సూపర్ క్రియేటివిటీ కాజల్, బాగుంది. మస్త్ టైం పాస్ విత్ చైతు అండ్ కాజల్, మస్త్ టైం పాస్ విత్ బ్రహ్మి అండ్ కోవెల్సర్ల గారు, బ్రహ్మానందం గారు, కోవెల్సర్ల గారు గారు. మన ఫ్రెండ్స్ కదా, మనం కూడా అలాంటి వాళ్ళమే కదా, సో అవసరం లేదు గారులు ఊర్లు అలాంటి వాళ్ళం చైతు, అంటే కామెడీ చేసేవాళ్ళం. అవును, అసలే మనం ఉన్నది కామెడీ, ది నెంబర్ 1 కామెడీ ఛానల్ ఈటీవీ ప్లస్. మస్త్ టైం పాస్. టైటిల్ షో పేరుగా పెట్టుకున్న ఘనత మా మస్త్ టైం పాస్ కే ఉంది. ఈటీవీ ప్లస్ ట్యాగ్ లైన్ ఏంటి? అయ్యో లిఫ్ట్ చేయలేదు, ఏం చేద్దాం? మళ్ళీ వీళ్ళకి కాల్ చేద్దామా, ఇంకో నంబర్ కి ఛాన్స్ ఇద్దామా? చేసేద్దాం ఎవరో ఒకరికి. ఇక్కడ నొక్కితే కాల్ కనెక్ట్ అయింది కదా, ఎవరైతే ఎత్తారో వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తాం, వాళ్ళు ప్రాంక్ చేస్తాం అంతే. నిన్న మర్చిపోయి చేత నేను ఒక మ్యాజిక్ చూపిస్తా అన్నాను కదా. అవును కాజల్, ఇంకాసేపట్లో చూపిస్తాను ఒక మ్యాజిక్. ఓకే, ఇప్పుడు ఎలాగో నువ్వు డయల్ చేసేసావు కాబట్టి. హలో హలో అన్నా, నమస్తే అన్నా. అన్నా నమస్తే అన్న, ఇక్కడ చాయ్ కొట్లో కూర్చున్నాను. ఎప్పుడు వస్తున్నావు అన్నా? అన్నా ఏడునో అన్నా, ఇందా నుంచి నీకోసం ఇట్లా ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నా అన్న. జల్దీ రా అన్న, పోదాం. నేను చాయ్ కొట్లో ఉన్నా, బిస్కెట్ తింటూ చాయ్ తాగుతూ ఉన్నా అన్న, నీకోసం వెయిట్ చేస్తున్నా. ఇలా చాయ్ తాగుతున్నారా? ధూల్పేట పోదాం అంటివి కదన్నా, అందుకే పోదాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఏడున్నావు అన్నా? వదిన ఇట్లా వస్తున్నాడు. ఎక్కడ ఉందండి? ఓ అన్ను ఏడున్నావు అన్న, నువ్వు ఇట్లా మజాలు ఆడమాక నాతో. నేను కరీంనగర్ ఉందండి. కరీంనగర్? ఇది హైదరాబాద్ నెంబర్ కాదా అండి? అరే కాదండి. యాదవ్ గారు కాదా మాట్లాడేది? కాదండి. వెల్కమ్ టు మస్ట్ టైం పాస్. అప్పుడే అర్థమైపోయింది, అప్పుడే అర్థమైపోయింది. నీ పేరేంటి? భయ్యా ప్రాంక్ కాల్ అంటే లేడీస్ తో మాట్లాడిపోయాలి భయ్యా, మీ వాయిస్ ఫేమస్ కదా, అదే గుర్తుపట్టేస్తాం. అంటే ఇద్దరు వాయిస్లు ఫేమస్, ఇద్దరు మాట్లాడుతూ గుర్తుపట్టేస్తున్నారు, అందుకే ట్రై చేసినాం ఇట్లాగా. ఎనీవేస్ నీ పేరేంటి భయ్యా? దిలీప్. దిలీప్, ఏ నుంచి వాళ్ళ? కరీంనగరా? కరీంనగర్. సూపర్ బాబాయ్, మస్తు టైం పాస్ అని గుర్తుపట్టేసినాం. సర్ప్రైజ్ దా? చెప్పలేదండి, అనుకోలేదు ఫోన్ చేస్తారని. స్టార్టింగ్ లో మాత్రం ఎవరు అన్నావు కదా, అక్కడ ఆహా సర్లే ఇంకా గుర్తుపట్టట్లే, హ్యాపీగా ప్రాంక్ కాల్ చేసుకోవచ్చు అనుకున్నాను, గుర్తుపట్టేశావు. నాకు మధ్యలోనే బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్, బిగ్ ఫ్యాన్ అన్నందుకు నీకు స్పెషల్ హాయ్. ఏం చేస్తూ ఉంటావు దిలీప్? నేను జాబ్ చేస్తానండి కరీంనగర్. ఏం జాబ్? పవర్ ప్లాంట్ లో. పవర్ ప్లాంట్, ఓకే. బాగుందా మంచిగా? జిందగీ మొత్తం బాగుందా? జిందగీ సూపర్, మస్తు ఉంది. హైదరాబాద్ కి వస్తూ ఉంటావా? హైదరాబాద్ వస్తానండి. అవునా? ధూల్పేట పోయినా ఎప్పుడన్నా? వెళ్ళలేదు. అవునా? ఈసారి పో, ఎందుకంటే మన గణేష్ ఉత్సవం స్టార్ట్ కాబోతుంది ఇంకో 1 month లో. సో గణేష్ ఐడల్స్ అంటే ధూల్పేట గుర్తొస్తుంది. పోయి ఆడికి వెళ్ళి మంచి గణేష్ ఐడల్ తీసుకొని వెళ్ళి కరీంనగర్ లో పెట్టి మస్తు పండుగ చేసుకో. ఓకే ఓకే ఓకే, మీరు చెప్పారు కదా, వెళ్తా అయితే. అబ్బా, నేను చెప్తా చేస్తావు అయితే. అయితే పాట పాడు. ఫోన్ చేస్తారని అనుకోలేదు, అందుకే ఫోన్ చేస్తున్నాను. సర్ప్రైజింగ్ సాటర్డే రోజు మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి అని. సరే నేనేం చెప్తా చేస్తాను. థ్యాంక్ యూ సార్. నువ్వు పవర్ ప్లాంట్ యాంకరింగ్ బాగుంది మొన్న.
ఏదో ఏదో అడిగారు కదా మొన్న, ఏంటి ఏమడిగా? ఏదో టాపిక్ అడిగారు కదా మూవీ గురించి. ఫ్రైడే రోజు ఏమడిగా ఆ. గుర్తులేదా? ఏదో ప్రొడ్యూసర్ ఏదో అడిగారు కదా మూవీ గురించి, అందులో మీరు యాక్టింగ్ చేస్తే బాగుంటారని. అవును, ఏ మూవీలో మీ క్యారెక్టర్ మీకే అనిపించింది అని చెప్పేసి అడిగినాము. ఏ మూవీ చూస్తే మీ లైఫ్ మీకు కనిపించింది అని. అప్పుడు బాగా అనిపించిందా నీకు? అప్పుడు కాల్ చేస్తారనుకున్నా. ఓ. కానీ చేయలేదు. సరే, అప్పుడు అదే చెప్పండి టాపిక్ ప్రియేష్. ఇప్పుడు ఉంది. నువ్వేం చెప్పాలనుకున్నావు ఆ రోజు చెప్పేసి. కలేజా. కలేజానా? ఏ నువ్వు దేవుడువా? లేదు మహేష్ బాబు. అదే అంటే నువ్వు దేవుడు అన్నమాట. మహేష్ బాబు కలేజాలో దేవుడే కదా. నువ్వు దేవుడయ్యా. స్వామి స్వామి నీ కోసం మేము ఎన్నో రోజులు వెయిట్ చేస్తున్నాం స్వామి. దేనికోసం స్వామి? నువ్వు దేవుడు కదా స్వామి, కలేజా సినిమాలో ఆ దేవుడు కోసం మేము వెయిట్ చేస్తున్నాం స్వామి. అలాని కాదు, కామెడీ బాగుంటది అందులో. ఓహో, నీ లైఫ్ లో ఓహో. కామెడీ ఉంటుందా అయితే? యా. ఇంకా నేను నిన్ను అందరూ దేవుడు అనుకున్నారేమో, మీ ఊర్లో నువ్వేమైనా మంచి చేసావేమో అనుకుంటున్నా. అబ్బే. అబ్బే, మనం మనం ఆ టైప్ కానే కాదు, సేమ్ మీ టైప్ అన్నట్టు మాట్లాడినాం. సూపర్ దిలీప్. ఎవరికైనా చెప్పాలా? ఎవరికి ఏం లేదండి, ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి. నీ ఫ్రెండ్స్ అందరికి కాజల్ ఇంకా చైతు తరపున, స్పెషల్ గా దిలీప్ తరపున హాయ్. ఓకే, యా, యా. పవర్ అక్క, ప్లాంట్ లో మీ వర్క్ యాంకరింగ్ చేసే బాగుందండి మొన్న. ఏంటి? మీ యాంకరింగ్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మొన్న చైతు గారికి ఛాన్స్ ఇవ్వలేదు కదా. అలా చేస్తే బాగుందా నీకు? అలా తొక్కేస్తే బాగుంటది. ఓకే సరే, నెక్స్ట్ నుంచి అట్లనే చేస్తుంది. ఇవాళ నేను మనసు మార్చుకున్నాను. నెక్స్ట్ పాపంలే, చైతుని తొక్కద్దు, చైతు అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి అని ఇందాకే డిసైడ్ అసలు ఛాన్స్ ఏమన్నా ఆ రోజు అంటే కొంచెం జ్వరంగా ఉండే, నాకు నీరసంగా ఉండే. సరే కొంచెం day మాట్లాడుకో కూడా కాజల్ అని చెప్పేసి అని ఉండేను, దానికి ఇంక మొత్తం తొక్కేసింది. కొంచెం మాట్లాడుకొని చెప్పిన దిలీప్ అంతే. ఆ రోజు ఒంట్లో బాగాలేకుంటే చెప్పినా కాజల్ ఈ రోజు ఒంట్లో బాగాలేదు కదా, కొంచెం నువ్వు ఎక్కువ మాట్లాడు, నేను తక్కువ మాట్లాడతా అంటే ఇంకా నన్ను అసలు మాట్లాడనీకనే వేసేసింది. కాదు దిలీప్, నువ్వు ఇలా చెప్పినందుకు అసలు మనకి ఛాన్స్ ఇవ్వలేదు కదా. అస్సలు మొత్తం బీభత్సంగా తొక్కింది. ఏదో ఒక రోజు పండగ చేసుకుందిలే అని వదిలేస్తాం, మిగతా రోజులన్నీ ప్రతిరోజు మనమే. పండగ చేసుకుంటా ఇక నుంచి. నువ్వు ఆ ఛాన్స్ ఇచ్చావు, నేను దూసుకెళ్తా. చూస్తా నెక్స్ట్ చూస్తా. చూడు, చూస్తూ ఉండు. ఓకే ఓకే అండి. చాలా And దిలీప్, తెలియదు. నీకోసం నేను ఒక లైన్ చెప్దాం అనుకుంటున్నా. చెప్పండి. నువ్వు పవర్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్నావు కదా, అవును. సో నువ్వు చాలా పవర్ ఇచ్చేసావు మా షోకి, చాలా పవర్ఫుల్ గా మాట్లాడావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో ఆ మచ్. డైలాగ్ చెప్పడానికి షో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా 3 సార్లు చెప్పింది. తెలుసా, పాపం చైతు మాట్లాడుతున్నాడు కదా, ఆగి నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఆగి అద్భుతం. మా మాట్లాడదాం. షోకి ఇంత పవర్ ఇచ్చిన పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న దిలీప్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ దిలీప్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఎందుకు అంత బిత్తరు చప్పట్లు కొట్టాను? నేను బిత్రోడిని కదా అందుకే కొడుతుంటాం. ఓకే, మీరంటే పాస్ట్ కాబట్టి మీరు ఇళ్ళ కొడతారు దూసుకెళ్తా అని చెప్పేసి అంటుంటారు. మేము బిత్రోళ్ళం కాబట్టి. ఎందుకంటే మేము అమ్మాయిలం కాబట్టి, ఎందుకంటే మేము అందంగా ఉంటాం కాబట్టి. అవును, మేము ఏం చేసినా అమ్మాయిలు అందంగా ఉంటారు, అబ్బాయిలు ఏం చేసినా బిత్తిలు లెక్క ఉంటారు. అమ్మాయిలు అలా చేయడం వల్ల అబ్బాయిలు బిత్తిలు లెక్క అయిపోతున్నారు, లేకపోతే అబ్బాయిలు కూడా మంచిగా అబ్బాయిలు ఉంటారు. ఆల్రెడీ బిత్తరగానే ఉంటారు. అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు ఆబ్వియస్లీ బిత్తిరు అవ్వకండి. హలో, అబ్బాయిల ఫైటింగ్ కాదు ఇది. ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే, కాల్ చేయాలి బ్యాక్ టు బ్యాక్ అందరికి మిస్డ్ కాల్స్ ఇచ్చిన వాళ్ళకి. అందుకే బట్ దానికన్నా ముందు మ్యాజిక్ ఏదో చేస్తా అన్నావు. ఓ యా, బాగా గుర్తు చేసావు చైతు. మీకు ఒక మ్యాజిక్ చెప్తాను. ఇప్పుడు యాక్చువల్ గా నేను అక్కడ వేలు పెట్టకుండానే ఫోన్ రింగ్ అయిపోయింది. చూడండి, 3, 2, 1. నొక్కకు. నేను వేలు పెట్టాక అందుకే ఫోన్ రింగ్ అయిపోద్ది ఇప్పుడు. కాదు చైతు, నొక్కకు. ఓకే, మళ్ళీ నేను కట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, 3, 2, 1 రింగ్ అయిపో. మళ్ళీ సౌండ్ చేస్తారు. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడేది? హలో ఎవరండి మాట్లాడేది? ఎవరు? మేడం, నా పేరు ఓబ్లేష్ మేడం. ఓబ్లేష్, నేను ఎవరు అనుకుంటున్నారు సార్? మేడం మీరు మాకు తెలుసు మేడం. ఎవరు? ఎలా తెలుసు? నేను ఎవరు అనుకుంటున్నారు మీరు? చైతు గారు కదా మేడం, చైతు గారు పక్కన పేరు తెలియదు మేడం. నా పేరు చైతునా అండి? నిజం చైతు కాదు మేడం. నా పేరు ఏంటండి? మీ పేరు ఐడియా రాలేదు మేడం, అగర్వాలా ఏదో అనుకుంటా మేడం. కావాలని చేస్తున్నావు అయితే. అగర్వాల్ అంటే అగర్వాల్. ఓవర్ యాక్షన్. చైతు తర్వాత నువ్వే మళ్ళీ. సార్ ఓబ్లేష్ గారు,
సార్ చెప్పండి సార్. వెల్కమ్ టు మస్తు టైం పాస్ అండి. అవునవును సార్, మేము కూడా చాలా మస్తు టైం పాస్ మేడం చేస్తున్నాం కాదు సార్. సార్. ఎలా ఉన్నారు ఓబ్లేష్ గారు? సార్ బాగున్నాం సార్. మేము ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మాది అనంతపురం జిల్లా సార్, గ్రామం, చిన్న విలేజ్. చిన్న విలేజ్ నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, ఈ అమ్మాయి పేరు అగర్వాల్ కాదు, కాజల్. సార్ కాజల్ మేడం. ఆ, మర్చిపోయారా? చాలా బాగున్నాం బాగున్నాం, ఇద్దరం. చాలా చాలా బాగున్నాం. మీరు ఏం చేస్తూ ఉంటారు అక్కడ? మేము పట్టు చీరలు వేస్తాం గారు. నేను పట్టు చీరలు మీ మమ్మీకి ఇవ్వచ్చు కదా, మీ మమ్మీ అంటే నీకు చాలా ఇష్టం కదా చేతు. నేను నీకే ఇస్తా కాజల్, షోర్ తర్వాతే అక్కడ తీసుకెళ్తా కదా. సార్ పట్టు చీరలు నేస్తూ ఉంటారా సార్? ఎన్ని రోజులు పడుతుంది సార్ ఒక పట్టు చీర నేయడానికి? 10 రోజులు అలా పడుతుంది సార్. మరి అట్లా ఎంత అవుతుంది సార్ 10 రోజులు ఒక పట్టు చీర నేయడానికి? ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? అంటే రోజు ఒక 300 పడతాయి సార్. 10 రోజులు అంటే 3,000 మీకే పడుతుంది అంటే అవునా? బయటకు వచ్చేప్పుడు కదా ఒక 30,000 ఉంటుందేమో కదా? ఈజీగా. అంతే ఉన్నాం సార్. ఒక 15,000 అట్లా పడచ్చు. అబ్బో, Okay. 15,000 కూడా ఎంత 15-20% హై ఉంది కదా అది. ఇప్పుడు మీ దగ్గర డైరెక్ట్ గా వచ్చి కొనుక్కుంటే మీరు ఇస్తారా? అంటే మేము కూడా ఒకరి దగ్గర నుంచి తెచ్చుకొని నేయడం జరుగుతుంది. ఓహో, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఏం తెచ్చుకుంటారు? మేము ధర్మవరం. ఓహో, ధర్మవరం నుంచి అనంతపురం. మెటీరియల్ తెచ్చుకుంటారా? సారీస్ అవును తెచ్చుకుంటారా? అవునండి. సారీస్ తెచ్చుకునే అదే కదా. మెటీరియల్ అంతా ధర్మవరం నుంచి తెచ్చుకుంటామండి. ఓకే, సో తీసుకొచ్చుకొని- ధర్మవరం సారీస్ అన్నమాట మీరు నేసేది. అవునండి. ఓకే, నైస్ నైస్. ధర్మవరం పట్టు సో చీర. నాకు ఒక 6 చీరలు కావాలి. 6 చీరలు కావాలండి మీకు? నాకు 3,000కి ఇచ్చేస్తారా ఒక్కొక్క చీర? మేము ఇచ్చే కాదండి, అలా వాళ్ళు ఇవ్వాలి. ఆ మేము తెచ్చుకుంటాం కదా, మేము తీసుకెళ్లి అక్కడికి ఇస్తాం అన్నమాట చీరలు. ఓకే, మీరు ఒకరి కింద పని చేస్తున్నట్టు వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ మీకు ఇస్తే మీరు నేసి వాళ్ళకి ఇచ్చేయాలి, మీకు కొంచెం డబ్బులు ఇస్తారు వాళ్ళంతే. అవునవునండి. అది లెక్క. ఓ. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ 3,000కి అమ్ముతారా లేకపోతే వాళ్ళు 15,000కి అమ్ముతారా? ఎక్కువ రేట్ అండి. ఎక్కువ రేటే అమ్ముతారు. కాజల్కి ఒక 6 చీరలు నెయ్యండి సార్. మండే నుంచి సాటర్డే వరకు 6 చీరలతో మనకు దర్శనం ఇస్తుంది దసరా స్పెషల్ గా. ఆహా, 6 చీరలు నాకు కాదు, ఆ? మా వాళ్ళకి ఇవ్వడానికి. ఓ, ఓకే. ఒకటి మా అమ్మకి, ఒకటి మా పెద్దక్కకి, ఒక మా చిన్నక్కకి, ఒకటి మా అమ్మమ్మకి, ఒకటి మా పిన్నికి, ఇంకొకటేమో చైతు వాళ్ళ మమ్మీకి. ఎవరన్నా మర్చిపోయానా? థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా నువ్వు చీర మీరు రండి మేడం. చీర కట్టినట్టు ఆ. సార్ చెప్పండి. కాజల్ గారు, మీరు ఒక్కసారి వస్తే కూడా మేము నేర్పిస్తామండి. తప్పకుండా. ఎక్కడికి రమ్మంటారు? మా ఊరు విలేజ్ అనమాట, చిన్న విలేజ్, కుమ్మేట గ్రామం. ఆ, కుమ్మటి గ్రామం. మీ విలేజ్ పేరు చెప్పట్లా మీరు? కుమ్మేట మేడం. కున్నట. ఓకే, కున్నట విలేజ్ పేరే గ్రామం కూడానా? ఓకే, కున్నట ఆ. గ్రామం అనేది విలేజ్ పేరా? ఆ. ఓహో, ఓకే. గ్రామం అవునవును. గ్రామం అంటే గ్రామం విలేజా? అంటేనే విలేజ్. ఓకే. మేడం, సార్ ఒక్క నిమిషం, మీరు మా ఓన్లీ చీరలు మా నేస్తారా, భార్య లుంగీలు కూడా మాట్లాడతారు. నేస్తారా? హలో, నమస్తే ఎవరు? మేడం. హలో. హాయ్, నమస్తే. హలో, నమస్తే మేడం. నమస్తే 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 మేడం. నమస్తే. మీ పేరు? బాగున్నారా మేడం? చాలా బాగున్నాను. నా మీ పేరు పేరు? లక్ష్మి మేడం. లక్ష్మి గారు లక్ష్మి మేడం. ఎలా ఉన్నారు? అవును మేడం. మీరు భలే చాలా బాగున్నా మేడం. నేను అప్పుడప్పుడు ప్రాంక్ కాల్ చేస్తూ ఉంటాను, సేమ్ ఇలానే మాట్లాడతాను. అవునా మేడం? సేమ్ డిట్టో. చాలా బాగా నవ్వుతున్నారు, చాలా యాక్టివ్ గా మాట్లాడుతున్నారు, చాలా బాగా అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే. మేము రేడియో కాల్ చేస్తుంటాం మేడం. ఓ, ఓకే. అప్పటి నుంచి అందుకే దాంట్లో అవును మేడం. సూపర్. రేడియోలో ఎలా మాట్లాడతారు? కాల్ చేసి మాట్లాడడం అలవాటు, అలాగే ఇక్కడ కూడా మాట్లాడుతున్నా అని చెప్తున్నారు. ఓకే. అవును మేడం. లక్ష్మి గారు, మీరు కూడా చీరలు నేస్తూ ఉంటారా? మీ ఆయనకి హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తా ఉంటాం మేడం. మేడం కాదు సార్, ఇక్కడ సారీ సార్, సంతోషంలో మాట రావడం లేదు. అర్థమైపోతుంది. ఇలాగే సంతోషంగా ఉండండి ఓబులేష్ గారు, మీరు ఇలాగే సుఖ సంతోషాలతో ఉండాలి. మా షో ఇలాగే చూస్తూ ఉన్నాడు, ఓకేనా? చూస్తున్నామండి. ఓకే, మీకు ఓబ్లేష్ గారు. పిల్లలు ఉన్నారా? పిల్లలు? ఒక పాప ఉన్నారండి, పూజశ్రీ పేరు. ఓకే. పూజశ్రీకి హాయ్ చెప్పండి. పూజశ్రీకి మా తరపు నుంచి హాయ్. ఓకే. ఓకే ఓబులేష్ గారు, ఉంటామండి వల్ల. ఓకే, ఓకే, బాయ్ సార్. బాయ్ బాయ్ Bye, అండి. bye. ఇదే ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది తెలుసా, ఇలా కాల్ చేయగానే గుర్తుపడడం కాకుండా, అంటే డిఫరెంట్ ప్రొఫెషన్ కి చెందిన వాళ్ళందరూ కూడా మస్తు టైం పాస్ లో ఈటీవీ ప్లస్ చూసుకుంటూ మా కాల్ చేయడము, మా షోని ఆదరించడం లాంటివి జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్. మా ఈటీవీ ప్లస్ ఇంత బాగా ఆదరిస్తున్నందుకు, మా మస్తు టైం పాస్ షోని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం
మస్తు టైం పాస్ లో కుమ్మెట అనే విలేజ్ నుంచి కాల్ వచ్చింది. అండ్ ఇవాళ మస్తు టైం పాస్ లో మనం కుమ్మెట విలేజ్ గురించి తెలుసుకున్నాం చేతు. ఎస్, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి హాయ్. అండ్ నాకు తెలిసి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చీరలు నేస్తూ ఉంటారు అనుకుంటా. బికాస్ ధర్మవరంకి చాలా దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ కదా, అనంతపూర్ లో ఉంది కదా. అవునా? ధర్మవరం దగ్గర అనంతపూర్ డిస్ట్రిక్ట్ లోనే కదా ధర్మవరం ఉంది. సో నాకు జియోగ్రఫీ అంత టచ్ లేదు. ఆ రోజు క్లాస్ నేను మిస్ అయ్యాను. నీకు ఏం టచ్ ఉంది కాజల్? సోఫా టచ్ లో ఉంది. బాగా టచ్ లో ఉండండి మీ ఇద్దరు. ఓకే, ఈ లోపు మేము వచ్చేసి మాతో టచ్ లో ఉండడం కోసం చాలా మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి కాల్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ రిజిస్టర్ చేసుకున్నందుకు. ఇప్పుడు నెక్స్ట్ కాలర్ కి కాల్ చేస్తున్నాం. మళ్ళీ మ్యాజిక్ వదులుతాం మేము. ఇదేదో బాగుంది, వంగడం కానీ ఇట్లా అంటే ఊరికే ఏదో కొంచెం ఒక్కసారి చూపిద్దాం అంటే ప్రతిసారి అలా చేస్తే బాగొచ్చు. నొక్కు చేతు మరి ఊరికి ఒక్కసారి మ్యాజిక్ చూపిస్తా అన్నాను, అది ఒక్కసారి చూపించిన తర్వాత వదిలేసేయాలి. కాజల్ ఒక్కసారి మ్యాజిక్ చూపించింది, వదిలేద్దాము. ఇప్పుడు నేను ఒకసారి మ్యాజిక్. హలో, ఇందాక మన ఇద్దరం కలిసే చేసాం, మళ్ళీ చేద్దాం. ఎనర్జీ సరే వంగితే వంగు కాజల్, వంగి డైల్ చేయొచ్చు కదా, అంత కష్టపడే కదా. సరే అది నా పొట్ట ఎలాగో ఫ్లాట్ గానే ఉంది, నీ పొట్ట ఫ్లాట్ చేద్దామని. చెప్పండి ఫ్లాట్ అని. చూడు ఫ్లాట్. అబ్బా, ఇప్పుడు అంత సన్నగా అయిపోయాను చేతు నేను. హలో, చెప్పండి. ఏం చెప్పాలండి? చెప్పండి. అదే మీరే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు, ఈ టైం కి కాల్ చేయమన్నారు కదండి, అందుకే కాల్ చేసామండి. చేస్తారండి. చేసేస్తామండి, ఎందుకంటే మాకు ఇష్టం కదండి. అలాగే మీతో మాట్లాడదామని చేయమన్నామండి. అవునా అండి? ఎందుకండి మాతో ఏం మాట్లాడతారండి? మీతో ఏం మాట్లాడతామండి, ఎవరన్నానే ఏం మాట్లాడతారు? ఎవరన్నా? అమ్మో నాకేమీ ఎవరు అందరూ కాల్ చేయమంటే నేను అందరికి కాల్ చేస్తానండి. మీ ఒక్కళ్ళకే కాల్ చేస్తున్నా అండి. అలాగండి. అవునండి. ఇంతకీ ఏం మాట్లాడాలనుకుని కాల్ చేయమన్నారండి? చెప్తారండి. ఏంటండి? నా పేరా అండి? నా పేరు కోమలండి, కోమలి. కోమలండి. అవునండి. మీ పేరేంటండి? మీ పేరేంటండి? కిరణ్ అండి. ఆహా, బాగుందండి. నా పేరు కూడా కేతో, మీ పేరు కూడా కేతోనే, కోమలి కిరణ్. బాగుందండి. సరే కానీ అండి, మీరు ఎక్కడుంటారండి? ఏ ఊర్లో అండి మీరు ఉండేది? మాది వైజాగ్ అండి. వైజాగ్ అనండి? అవి బాబాయ్ నాకు చాలా ఇష్టం అండి ఆ ఊరంటే, ఎందుకంటే ఆ ఊర్లో బీచ్ ఉంది కదండి. అవునండి. అవునండి. మరి బీచ్ మూడు నాలుగు ఏమంటారు దాన్ని, ఒక ఆర్కే బీచ్ అని, ఒకటి రిషికొండ అని, ఇంకోటి ఎక్కడో ఉంది కదండి. ఈ మధ్య కాలంలోనే వైజాగ్ లో ఏవో బయటపడ్డాయంట కదండి, మీరు వెళ్ళారండి చూడడానికి? ఏంటండి? నాకలా యాంకర్లా గలగలా మాట్లాడడం అంటే ఇష్టం అండి. సినిమాలు బాగా చూస్తారండి. బాగా చూస్తానండి. కొత్త బంగారు లోకం అయితే ఒక 30-40 సార్లు చూస్తుంటానండి. అవునండి. అయితే మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదండి. ఈ మధ్య ఏదో బయటపడ్డాయంట కదండి, చూసారండి మీరు? ఏంటండి అవి? దాన్ని ఏమంటారండి? ఆర్మీలో ఏవో యూజ్ చేసేవంట, ఏంటండి అవి? ఏంటండి? అదేనండి, ఇంతకు ముందు వార్లో యూజ్ చేయడానికి ఇట్లా దూరుకుని ఇట్లా వెళ్ళడానికి అవేవో సిమెంట్ మనకి ఎందుకండి, లోపల మనం కూడా దూరచ్చంటండి. ఏంటండి? ఏంటండి? స్లోగా మాట్లాడమ్మా, ఇంటామంట లేదండి బాబు, మేమంతా ఇంటానండి, ఇట్లానే ఫాస్ట్ ఫాస్ట్ మాట్లాడతామండి. ఏంటండి? అంటే అందుకేనండి మీతో ఫ్రెండ్షిప్ చేస్తుందండి. మీతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత మీతో స్లోగా మాట్లాడి నేర్చుకునే, స్లోగానే మాట్లాడుతానండి. హలో హలో, ఎవర్రా? ఎవరు మాట్లాడేది? నేను ఇప్పుడు దాకా నీతో మాట్లాడిన కోమలి వాళ్ళ ఆయన్ని. మళ్ళీ చేద్దాం. మీరెవరైనా అన్నాడు, అలా భర్తని ఆయన్ని అనగా టప్పులు పెట్టేసిండు. నాకు తెలిసి ఫోన్ ఎత్తడేమో. నేను మాట్లాడతాను, ఎత్తుతా, నేను మాట్లాడతా, రివీల్ చేసేద్దాం. హలో
ఇంకేంటి అలా చెప్పారండి మీ ఫోన్? కాదండి, మా ఆయన వచ్చి లాగేసుకున్నారండి. నేను ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నానండి. అయితే మీ పేరేమన్నారండి? మర్చిపోయాను. కిరణ్ కదండి. మీ పేరు నాకు బాగా నచ్చిందండి. అయితే మీకు ఒక విషయం చెప్పాలండి. నేను మీరు అనుకుంటున్నట్టు కోమలి కాదండి. నేను ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి కాజల్ అండి. అవునండి, ఈటీవీ ప్లస్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీరు రిజిస్టర్ చేస్తున్నారు కదండి మిస్డ్ కాల్ ఇచ్చి. మీరు మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు కదండి మస్త్ టైం పాస్ కి. హలో, అయ్యో మళ్ళీ పెట్టేశారండి. నిజం చెప్తున్నా. నువ్వు నార్మల్ గా మాట్లాడచ్చు కదా, అదే స్లాంగ్ లో మాట్లాడితే మనోడికి ఏం అర్థం కావట్లేదు. ఆమె కామెడీ మాట్లాడుతుంది, ఏదో మాట్లాడుతుందని అనుకున్నాడు. నువ్వు కాజల్ లెక్క మాట్లాడాలి. కామెడీ అక్కడితో అయిపోయింది. రివీల్ చేసినప్పుడు కాజల్ లెక్క మాట్లాడాలా? అయితే పెట్టకూడదు కదా. ఇంకొక లాస్ట్ టైం ట్రై చేద్దాము మళ్ళీ కూడా. చెప్పు. కిరణ్, దిస్ ఇస్ కాజల్ ఫ్రమ్ మస్త్ టైం పాస్. కాజల్ మస్త్ టైం పాస్ నుంచి ఈటీవీ ప్లస్. మస్త్ టైం పాస్ రిజిస్టర్ చేసుకున్నావు. కిరణ్, వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చైతు కాజల్. ఇంకా వేరే నెంబర్ ఫోన్ చేయండి. నెంబరు నెంబరు. అవునా, ఈ నెంబర్ నీది కాదా? ఇది 2 వేరే నెంబర్ పర్మనెంట్ గా పనిచేస్తుంది. అయితే ఆ నెంబర్ నుంచి నువ్వు రిజిస్టర్ చేసుకో, పర్మనెంట్ గా ఉంటది కాబట్టి మళ్ళీ కాల్ చేస్తాం. ఓకేనా? మిస్ కాల్ ఇచ్చావు కాబట్టి నీకు కాల్ చేయడం జరిగింది మేము. ఓకే, మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్. బాయ్. మనోడు ఇంకా కామెడీ మైండ్ లో ఉన్నాడు. కామెడీనే మాట్లాడుతున్నాం అనుకోని పర్మనెంట్ నెంబర్ ఇస్తున్నా, దానికి ఫోన్ చేసేయండి అని చెప్పేసి అంటున్నాడు. ఉంటారు మా మస్త్ టైమ్స్ లో మాలాంటి వాళ్ళు కాకపోతే ఎలాంటి వాళ్ళు ఉంటారు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్, ఇంత బాగా మాట్లాడేందుకు, ఇంత కంటెంట్ ఇచ్చి ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు. స్టార్టింగ్ నుంచి అందరు కంటెంట్ ఇచ్చేవాళ్ళే. సో స్వీట్ ఆఫ్ యూ గైస్. మా బాధ మీకు అర్థమవుతుంది. అది అలాంటి మన సర్ప్రైజింగ్ సాటర్డేస్ ఆన్ మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us on మస్త్ టైం పాస్. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేసి సండే రెస్ట్ తీసుకొని మండే మార్నింగ్ షార్ప్ 11 o'clock వస్తాము ఒక టాపిక్ తో బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. వెళ్ళిపోయే ముందు as always say love yourself, love everyone and please keep missing us. మండే రోజు వచ్చేస్తాం. మండే రోజు 11 o'clock కోసం మీరు వెయిట్ చేయండి, మేము కూడా వెయిట్ చేస్తాం. and వెళ్తూ as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all, bye.